నమస్తే, వెల్కమ్ టు భారత్ జై హో. టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఈరోజే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో గత సంవత్సరంతో పోలిస్తే పేపర్ హార్డ్గానే ఉన్నట్టుగా కనపడతా ఉంది. గత సంవత్సరం 80 మార్కులు వచ్చిన వారికి 6100 ఈ రేంజ్లో ర్యాంక్ వస్తే ఈసారి ఇంకా కొంచెం బెటర్ ర్యాంక్లోనే వచ్చింది. కాబట్టి 70 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా దాదాపుగా 6000 రేంజ్లో ర్యాంక్ అయితే ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా సీట్స్ అయితే ఈ సంవత్సరం ఏం కొత్తగా పెరగలేదు. లాస్ట్ అకాడమిక్ ఇయరే దాదాపు చాలా కాలేజెస్ కొన్ని మెకానికల్ బ్రాంచెస్ని, ఎలక్ట్రికల్ బ్రాంచెస్ని సిఎస్సికి కన్వర్ట్ చేశాయి. కాబట్టి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మాత్రం ఈ సంవత్సరం కొత్తగా సీట్స్ అయితే ఏం పెరిగినట్టుగా మనకు లేవు. కాబట్టి ర్యాంక్స్ ఆధారంగానే అలాట్మెంట్ అయితే ఉంటుంది. కాబట్టి అవైలబిలిటీ సీట్స్ ఆధారంగానే లాస్ట్ సెలెక్టెడ్ ర్యాంక్స్ని మనము 2023కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి ర్యాంక్స్ ఆధారంగా అయితే మనం టాప్ కాలేజెస్ని మనము వారు ఈ బాగా డిమాండ్ ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి బ్రాంచ్ కనుక మనం సార్ట్ చేసినట్లయితే లాస్ట్ అలాటెడ్ ర్యాంక్స్ ఆధారంగా మనము ర్యాంకింగ్ ఇవ్వచ్చు మన తెలంగాణకు సంబంధించినటువంటి కాలేజెస్లో. సో నేను ఓసీ గర్ల్స్ని క్రైటీరియా తీసుకొని సార్ట్ చేశాను. సో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్ సబ్జెక్ట్ మాత్రమే నేను ఫిల్టర్ చేసి అది కాలేజెస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది చాలా ఎక్సర్సైజ్ అయితే చేసి ఉన్నాను. కాబట్టి ఇది అఫీషియల్ వెబ్సైట్లోంచి ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్లోంచి లాస్ట్ టైం వచ్చినటువంటి లాస్ట్ ర్యాంక్స్కి ఫైనల్ ఫేజ్ తర్వాత వచ్చినటువంటి ర్యాంక్స్కి ఓసీ గర్ల్స్ని క్రైటీరియా తీసుకొని సార్ట్ చేసి అసెండింగ్ ఆర్డర్లో పెట్టడం అయితే జరిగింది. సో టాప్ కాలేజ్ వచ్చి జేఎన్టీయూ హైదరాబాద్. ఇది సిఎస్సి వరకు అయితే 1738కి క్లోజ్ అయింది ఓసీ గర్ల్స్కి. సో నెక్స్ట్ ర్యాంక్ వచ్చి విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాచ్పల్లిలో లొకేట్ అయింది. కాబట్టి ఇది సెకండ్ ర్యాంక్ అయితే ఇచ్చాను. నేను ఇవ్వడం ఏం లేదు, ఎంసెట్ ఆధారంగా లాస్ట్ అలాట్మెంట్ ఆధారంగా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి కాలేజీలోకి మొదటగా మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అలాట్ కాబడతారు. కాబట్టి దాని ఆధారంగానే మనము ర్యాంకింగ్స్ అయితే ఇవ్వచ్చు. మూడో ర్యాంక్ వచ్చి సిబిఐటి. యాక్చువల్గా సిబిఐటి నెంబర్ 1 or 2లో ఉంటుంది. అయినప్పటికీ కూడా అలాట్మెంట్ ఆధారంగా మనం చూసినట్లయితే ఈ మూడు కూడా 1, 2, 3 ప్లేస్లోనే ఉంటాయి. విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, సిబిఐటి చైతన్య భారతి అండ్ జేఎన్టీయూ హైదరాబాద్ సంబంధించినటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్లో ఉంటాయి. నెక్స్ట్ ఓయూ కాలేజ్, వాసవి కాలేజ్ నెక్స్ట్ 5th one. నెక్స్ట్ ఇది 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అయితే ఉందండి. ఇది కూడా జేఎన్టీయూహెచ్లో. లాస్ట్ టైం అయితే 6190 అయినటువంటి గర్ల్స్ కూడా రావడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ కూడా ఉంటుంది అందులో. సో నెక్స్ట్ 7th ర్యాంక్ వచ్చి గోకరాజు రంగరాజుకు ఇవ్వడం జరిగింది. ఇటు చూడండి, కేవలం సిఎస్సి ఆధారంగానే మనం ర్యాంక్స్ని సార్ట్అవుట్ చేసి ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఈ ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే 6470 వరకు కూడా అమ్మాయిలకైతే ఫైనల్ ఫేజ్ వరకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అయితే కోర్ సబ్జెక్ట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కేఎంఐటి నారాయణగూడకు సంబంధించినటువంటి కాలేజ్ కూడా మంచి టాపెస్ట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో కూడా 6524 అయితే క్లోజ్ అయింది. 10th ర్యాంక్ వచ్చి సివిఆర్హెచ్ ఇబ్రహీంపట్నంలో లొకేట్ అయింది, మంగళపల్లి దగ్గర ఉంటుంది. సో ఇది మంచి గ్రామీణ వాతావరణంలో ఉన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మంచి కాలేజ్, టాప్ 10లో మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బీవీఆర్ఐటి నర్సాపూర్. దీంట్లో 9680 వరకు కూడా అమ్మాయిలకి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ర్యాంక్ ఇచ్చేసి బీవీఆర్డబ్ల్యూ, అది ఉమెన్కి సంబంధించి బాచ్పల్లిలో లొకేట్ అయింది. సో ఈ కాలేజీలో కూడా కేవలం గర్ల్స్కి సంబంధించినటువంటి క్యాంపస్ ఇది. సో దీన్ని మనం 12th ర్యాంక్ కనుక తీసుకున్నట్టయితే ఎంజీఐటి 13th ర్యాంక్. నెక్స్ట్ 14th వచ్చి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా గట్కేసర్లో లొకేట్ అయ్యింది. ఇది కూడా చాలా మంచి కాలేజ్. నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్, ఇది నాదర్గుల్లో ఉంది. 11176 వరకు కూడా ఓసీ గర్ల్స్కి అయితే రావడం జరిగింది. ఒకసారి మనం ఇది చూసుకున్నట్లయితే అసెండింగ్ ఆర్డర్లో పెట్టడం జరిగింది. దీని ఆధారంగానే ఇక్కడ ర్యాంక్స్ను సెట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 17th జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల్. దీనికి కూడా ఓకే, మన హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్ మాత్రం అవే. సో ఆ రకంగా ఐఏఆర్ఈ కూడా బాగుంటుంది, ఇండియన్ ఏరోనాటికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి.
ఇది దుందిగల్లో లొకేట్ అయింది. ఇది కూడా మంచి కాలేజ్. లాస్ట్ వచ్చి సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ, ఫార్మర్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి సివిఎస్ఆర్ కాలేజ్ కూడా మంచి కాలేజే. సో ఈ రకంగా నాకు టాప్ 20 కాలేజెస్ అయితే తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ మటుకు సిఎంఆర్ కాలేజ్లో కూడా ఒక బ్రాంచ్ అయితే బాగుంటుంది, సిఎంఆర్కే. నెక్స్ట్ ఎంబీఎస్ఆర్ కూడా ఒకటి బాగుంటుంది కాలేజు, అది ఎక్కడ ఉంది. సో ఈ రకంగా టాప్ 20 కాలేజెస్ అయితే మనం ఈ రకంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాస్ట్ టైం అలాట్మెంట్ ఆధారంగా మనం ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో గత సంవత్సరం 2023కు సంబంధించి కూడా 2022లో ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఇంచుమించుగా ఇదే ర్యాంక్స్కు మనకి సీట్స్ అయితే అలాట్ కావడం జరిగింది. కాకపోతే కొంచెం సీట్స్ పెరగడం వల్ల కొంచెం బెటర్ ర్యాంక్, అంటే ఇంకొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా కంప్యూటర్ సైన్స్ కోర్లో అయితే సీట్ అలాట్ కాబడింది. సో ఇది జనరల్కి సంబంధించి, మళ్ళీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి అది డిఫరెంట్గా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మన హైదరాబాద్లో అంటే తెలంగాణలో లొకేట్ అయినటువంటి మేజర్గా టాప్ 20 కాలేజెస్ అయితే ఇవే. కాబట్టి దీని ఆధారంగానే మీరు వెబ్ ఆప్షన్స్కి రఫ్ వర్క్ అయితే చేసుకొని ఉంచుకోవాలి. కాబట్టి నేను డీటెయిల్గా కూడా దీనికి సంబంధించినటువంటి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. కాబట్టి మీకు కేటగిరీకి సంబంధించి ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు ఏ కాలేజీలో సీట్ అయితే వస్తుందనే దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి దయచేసి. ఇంకా నెక్స్ట్ అంతేకాకుండా మీకు వచ్చినటువంటి మార్కులు, అంతేకాకుండా ర్యాంక్ కూడా కొంచెం కామెంట్ రూపంలో కనుక తెలియజేస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఏ ర్యాంక్ వారికి ఎన్ని మార్కులు వచ్చిన వారికి ఏ ర్యాంక్ వస్తుంది, అండ్ ఎట్లా ఉంది షిఫ్ట్ ఎట్లా ఉంది అనేది దాన్ని బేస్ చేసుకొని కూడా నేను మళ్ళీ వీడియో చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి మార్కులు, ర్యాంకు రెండు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుందాం. కాబట్టి ఈ వీలైనంత వరకు ఈ యొక్క వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసేలా ప్రయత్నం చేద్దాం. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. కాబట్టి ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, భారత్ మాతా కీ జై.